ఫ్రెండ్స్, అర కేజీ ఉసిరికాయలండి, ఒక 150 గ్రాములు చింతపండు వేసానండి దీనికి. అలాగే మనకి ఇదిగో చూడండి, అర కేజీ ఆయిల్ వేసానమాట. అర కేజీ ఆయిల్లో ఇవి వేపి తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని కూడా ఉడికించి కొంచెం కూడా అందులో ఫ్రై చేశానండి. ఉప్పు అది వేసాం అనమాట, తగినంత ఉప్పు, ఎల్లుల్లి రమ్మలన్నీ కూడాను. చింతపండు గుజ్జు కొంచెం ఉడికించుకుంటే బేగి మనకి ఏంటంటే బూజు కట్టకుండా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి. దానికి కావాల్సింది కారం అండి, ఆవపిండి, చిన్నది మెంతిపిండి, కావాలి అంటే కొంచెం మిరపకాయలు వేసుకోవచ్చండి. మిరపకాయ నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కలిపి పెట్టుకుందామా మరి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవపిండి వేసుకుందాం అండి, కొంచెం మెంతిపిండి కూడా వేసుకున్నాం. ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసానండి, కరెక్ట్గా అన్నీ సరిపోయేవి. ఇక్కడైతే జాడీకి ఎత్తుకోవడమే ఫ్రెండ్స్. బాయ్ అండి. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సంవత్సరం పొడిగిన నిలవండే ఉసిరికాయ పచ్చడి ఫ్రెండ్స్. బాయ్.